श्रीलक्ष्मी वल्लभारंभां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। निरुपमुगुणसिन्धुर्नित्यलक्ष्मी समेतो निखिलगमवेद्यो निस्तुलो वेङ्कटेशः निजचरणसमत्यासक्तभक्तौ घरक्षे निवसजोर्दये मे स्वाङ्घ्रिभक्तिन् वितन्वन्। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, శనివారం. తిథి విధియ రాత్రి 1:57 వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:30 నుంచి 8:07 వరకు. వర్జ్యం రాత్రి 1:22 నుండి 3:08 వరకు. అలాగే అమృత గడియలు ఉదయం 10:23 నుండి 12:07 వరకు అమృత గడియలు కొనసాగుతాయి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. దీన్ని ఆశ్లేష అని కూడా అంటాం. అయితే ఆశ్లేష నక్షత్రం రక్తవర్ణంలో సర్పాకృతిలో 6 నక్షత్రాల సమూహంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. డి డు డే డో ఆశ్లేష అంటే ఈ అక్షరాల్లో పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అధిష్టాన దైవం ఎవరు అంటే సర్పం కనుక సర్పాన్ని, నాగరాజుని కానీ సర్ప అధిదేవత అయినటువంటి మానసాదేవిని కానీ ఆరాధన చేయటం మంచిది. అలాగే ధర్మరాజు ఇదే నక్షత్రంలో జన్మించినట్లుగా ఉంది. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా తెలుస్తున్నది. ప్రయాణానికి అంత మంచి నక్షత్రం కాదు. పూర్వ ఉత్తర దిక్కులకు ప్రయాణం కొంచెం కలిసి వస్తుంది వెళ్ళాలి అనుకుంటే. అలాగే బయలుదేరే ముందు పాయసం చేసి చక్కగా భగవంతుడికి నివేదన చేసి ఆ పాయసాన్ని ప్రసాదంగా తీసుకుని బయలుదేరితే శుభం చేకూరేటువంటి అవకాశం ఉన్నది. వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం పున్నాగ వృక్షం. పున్నాగ చెట్టును చూసి నమస్కరించిన లేదా పున్నాగ చెట్టుకి చక్కగా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటి దాన్ని సంరక్షించిన వీరికి కలిసి వస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి టిట్టిభం, అదే లక్కుముక్కి పిట్ట, తీతవు పిట్ట అని అంటాము ఈ పిట్టని. ఈ పిట్టను అరిచిన అరుపులు విన్నా మనం అశుభం అని భావిస్తాం. కానీ ఈ పిట్ట ఈ నక్షత్రం వారికి కలిసి వస్తుంది కనుక ఈ పిట్టని మనం చూసి నమస్కరించుకున్నా వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు మనం ఆరాధన చేసినప్పుడు సర్ప దేవత ఆరాధన చేయడం, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.